నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆయన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవానికి సంబంధించి భంగం కలిగించేలా ఆయన ఆరోపణలు చేశారు అన్నట్టుగా ఆయన పైన కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 504, 99 సెక్షన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం తెలియజేయడానికి, అలాగే వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు న్యాయవాది బత్తుల రామకోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారి పైన క్రిమినల్ కేసు నమోదైంది. అది కూడా ఏంటి, వాలంటీర్లకు వ్యతిరేకంగా మాటలు మాట్లాడారు అని చెప్పేసి అని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్టకు సంబంధించి భంగం కలిగేలా ఆయన ఆరోపణలు చేశారు అనే దానిపైన ఆయనపైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సో సెక్షన్స్ వచ్చేసి 500 అలాగే 499 చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. సో ఈ సెక్షన్స్ ఏ విధంగా వర్తిస్తాయంటారు, అసలు ఏంటి? సౌజన్య గారు, ఈ కేసు యొక్క ఫ్యాక్ట్స్, కేసు యొక్క పూర్వాపూర్వాలను మనం పరిశీలిస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో వారాహి యాత్రలో భాగంగా జూలై 9న ఈ వ్యాఖ్యలు చేశారు. జూలై 9న వారు చేసినటువంటి వ్యాఖ్యలు సారాంశం ఏంటి, ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారి మీద చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, ఆ కేసు ఆపాదించిన సెక్షన్లకి ఏ మేరకి మనకి సెక్షన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అట్రాక్ట్ అవుతాయి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ముందు కేసు యొక్క నేపథ్యాన్ని కూడా మనం శ్రోతలకి తెలియజేయాలి. వారు జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో భాగంగా ఒక ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ ఏంటంటే, రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళలు 29,000 నుంచి 30,000 మంది అదృశ్యమయ్యారు. వారిలో 15,000 మంది 14,000 మంది తిరిగి వచ్చారు. మిగతా మహిళల గురించి ఇంతవరకు ప్రభుత్వం వారి యొక్క వివరాలను వెల్లడించలేదు. తిరిగి వచ్చారా, ఎక్కడున్నారనే విషయాన్ని చెప్పలేదు. దీని మీద ప్రభుత్వం కానీ డీజీపీ గాని స్పందించాలి అని చెప్పి వారు ఏలూరులోనే బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో వారు చెప్పిన మాట ఏంటంటే, మనకున్న వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబం యొక్క వివరాలని వాలంటీర్ల ద్వారా స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒంటరి మహిళలను కూడా రికగ్నేషన్ చేసి వారి వివరాలని ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకి చేరవేశారు. తద్వారా అక్కడున్న అసంఘిక శక్తులు కొంతమంది ఈ మహిళల్ని కిడ్నాప్ చేసే క్రమంలో కుట్ర జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర నిఘా సంస్థలు నాకు తెలియజేశాయి. అందుకని మహిళల గురించి, వారి యొక్క యోగక్షేమాల గురించి ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి స్పందించాలి. ఈ వాలంటీర్లు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆ రోజు వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి వెంటనే ప్రభుత్వం కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసి జూలై 20న ఆయన మీద ఒక ఫిర్యాదు ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని ఈరోజు గౌరవ గుంటూరు ప్రధాన న్యాయమూర్తి గారు కేసుని టేకప్ చేసి దాన్ని 4వ అదనపు కోర్టుకి సెక్షన్ 499, 500 సెక్షన్ కింద కేసు నమోదు చేసి వారిని మార్చి 25వ తారీఖు కోర్టు ముందు విచారణకి హాజరు కమ్మని ఈరోజు కోర్టు అదనపు 4వ జడ్జి శరత్ బాబు గారు యొక్క సమన్స్ కూడా ఎక్యూజ్డ్ సమన్ పవన్ కళ్యాణ్ గారికి జారీ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ విచారణకు సంబంధించి హాజరవ్వాలి అంటారా? విచారణకు సంబంధించి హాజరవ్వాలి, విచారణ ఎదుర్కోవాలి. కానీ ఈ ఆయన మీద ఆపాదించిన సెక్షన్ 499, 500 అంటే 499, 500 ఆఫ్ ఐపీసీ కింద ఏ మేరకు ఆయన మీద విచారణ చేయడానికి ఈ సెక్షన్స్ సారాంశం ఏంటి, ఈ సెక్షన్ కింద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణలు నేర పరిధిలోకి వస్తాయా రావా అని ఒక న్యాయ నిపుణుడిగా ప్రేక్షకులు మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. విషయం ఏంటంటే, మనం అసలు 499, 500 ఆఫ్ ఐపీసీ ఏం చెబుతుందంటే, ఎవరైనా ఒక పర్సన్ కాజ్డ్ ద ఇంజురీ టు డ్యామేజ్ ఆఫ్ ద రిప్యుటేషన్, ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థని కానీ, లేదా కొంత ఆర్గనైజేషన్ కానీ ఏదైనా బాధపడే విధంగా, వాళ్ళకి నష్టం జరిగే విధంగా, డ్యామేజ్ జరిగే విధంగా
పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకొని ఏదైనా యాక్టివ్ చేసి వాళ్ళని అవమానిస్తే దాని కింద పరువు నష్ట దావా అనేది మనకి క్రిమినల్ కేసులో దాఖలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణ ఇది ఆయన చేసినటువంటి ఇంజూరీ రిప్యుటేషన్ సంబంధించింది కాదు. మనకి దీని మీద సుప్రీంకోర్టు కేరళ సంబంధించిన జడ్జిమెంట్స్ కూడా 1966లో కానివ్వండి 1970లో కానీ కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఆరోపణ చేస్తే ఆరోపణని పరువు నష్టం కింద తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైనా పర్సనల్ గా ఇంజూరీ రిప్యుటేషన్ కి ఇంజూరీ చేస్తే మాత్రమే దాన్ని తీసుకోవాలి. ఒక వ్యక్తిని సంబంధించి ఉద్దేశించి వాళ్ళ క్యారెక్టర్ ని కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ యొక్క కించపరిచే విధంగా కానీ వాళ్ళు డ్యామేజ్ చేసే విధంగా కానీ ఉంటేనే దాన్ని పరువు నష్ట దావా కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఎక్కడా కూడా వాళ్ళ మీద డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితి కాదు. ఇది ఒక ఆరోపణ చేశారు. ఈ విధంగా మహిళలు కిడ్నాప్ గురయ్యారు లేదా అదృశ్యమయ్యారు, వారి గురించి ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కింద స్థాయి ఉన్నటువంటి వాలంటీర్ల యొక్క చర్యల వల్ల ఇది జరిగిందని నాకు సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కేంద్రం నుంచి సమాచారం ఉంది, దాని మీద డీజీపీ గారు ఎందుకు గమ్మునుంటున్నారు అని వారు యాక్టివ్ చేశారు, ఆరోపణలు చేశారు. ఆరోపణ చేసేది ప్రతిదీ కూడా కేసు అయితే ప్రతి ఒక్క ఆరోపణ మీద డిఫర్మేషన్ కేసులు కట్టాల్సి వస్తూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణలే మాత్రమే కానీ అవి ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశంగా కానీ ఎవరిని నష్టం వాటిల్లే విధంగా కానీ ఎవరిని భంగపరిచే విధంగా కానీ లేదనేది ఒక న్యాయ నిపుణుడిగా న్యాయవాదిగా నేను చెప్తాను. కానీ ఇక్కడ ఏంటంటే వాలంటీర్లపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసినట్లుగా చెప్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అలా మనోధైర్యాన్ని కనుక అంటే వాలంటీర్ల మనోధైర్యాన్ని కనుక తగ్గించినట్లయితే కానీ ఒంటరి మహిళల పరిస్థితి ఏంటి అంటారు? అది కదా ముఖ్యంగా మాట్లాడాల్సింది. సో 29,000 నుంచి 30,000 దాకా ఒంటరి మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురి కాబడ్డారు అని చెప్పేసి అనడం, లేదా మిస్ అయ్యారో అనడం దానికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. అందులో కేవలం 14,000 మంది మాత్రమే తిరిగి వచ్చారు. రిమైనింగ్ 16,000 మంది లేదా 15,000 మంది పరిస్థితి ఏంటి? దాని గురించి మాట్లాడకుండా వాలంటీర్ల మనోధైర్యానికి సంబంధించి మాట్లాడడం, ఇలా క్రిమినల్ కేసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నమోదు చేయడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనం గత 75 సంవత్సరాల నుంచి కూడా మహిళలకి రక్షణ లేదనే విషయం మీద ప్రతి ప్రభుత్వం కూడా మనం ప్రశ్నిస్తూనే ఉన్నాము. ప్రతి ప్రభుత్వం కూడా మహిళల పరిరక్షణ కోసం వాళ్ళు పాల్పడుతూనే ఉన్నారు. ఈ రోజు మన మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఒక స్త్రీ అర్ధరాత్రి దేశంలో ఒంటరిగా ప్రయాణించినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని మనం భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మహిళలు అనేవాళ్ళు 30,000 మంది భారతీయులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కనిపించకుండా అదృశ్యం అయిపోయినప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, వాలంటరీ వ్యవస్థ దాని యొక్క నిఘా చెప్పాలి కదా. ఏ ఇంట్లో మహిళ మిస్ అయింది, ఉమెన్ మిస్సింగ్ కేసులు కానివ్వండి, అదేవిధంగా మిస్ అయిన ఒక ఉమెన్ వివరాలు కానివ్వండి, ఇవి చెప్పాలి. చెప్పకపోగా దాన్ని గోప్యంగా ఉంచడం అనేది ఒక అనుమానానికి దారితీస్తుందని ఆయన చెప్పారు. వాలంటీర్ల మనోభావాన్ని ఎక్కడా కూడా వాళ్ళు దెబ్బతీయరు. పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా కనుక మీరు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మా దగ్గర మీరు చెప్పినటువంటి 30,000 మంది మహిళలు ఎవరు మిస్ అయ్యారు ఉమెన్స్, వాళ్ళ వివరాలు ఇదిగో ఇవి, ఎక్కడ మిస్ కాలేదు. 14 మంది కాకుండా మిగతా 16,000 మంది కూడా వచ్చారు. మీరు 14,000 మందికి వివరాలు ఇచ్చినారు, మిగతా 16,000 మంది గురించి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాని గురించి కౌంటర్ ఎలిగేషన్ పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు దానికి సమాధానం ఎందుకు చెప్పట్లా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆయన బాధ్యతాయుతమైన విపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అందినటువంటి ఇంటెలిజెన్సీ రిపోర్టు ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిఘా వ్యవస్థల సమాచారం మేరకే అన్నారు. వారు ఏమన్నా మీకు ఎవరు సమాచారాలు ఇచ్చారో ఆ మిస్ అయిన వాళ్ళు వివరాలు ఏంటి చెబితే మేము చూసి వాళ్ళు ఎదుగుతామని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని వాలంటీర్ల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీశారు, అదేవిధంగా కించపరిచారు. ఇక్కడ పర్టికులర్గా ఎవరిని కించపరిచినట్టుంది? ఎవరిని కూడా కించపరిచినట్టు లేదు. ఇప్పుడు ఇందులో ఫిర్యాదుదారుడు కూడా ఎవరు మనకు చూస్తే తాడేపల్లికి సంబంధించి అంతేదికి సంబంధించి బి పవన్ కుమార్ అనే వ్యక్తి చేత ఫిర్యాదు చేయించాడు. ఆ ఫిర్యాదులో కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ పొత్తుగా వెళ్తున్నారు కాబట్టి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేసే భాగంలో ఆయన భయపించి బెదిరించి ఆయన నయానో భయానో లొంగ తీసుకోవడానికి పెట్టిన కేసులాగా ఉంది. కానీ నిజంగా మీరు మిమ్మల్ని ఎవరిని వ్యక్తిగతంగా పలానా వాలంటీర్నో పలానా ముఖ్యమంత్రి గారి చర్యల వల్ల జరిగిందనో
పలానా పోలీసు వారును ఆయన కించపరిచే విధంగా ఎక్కడా కూడా మాట్లాడాల. జరిగిన అన్యాయం గురించి వారాయాత్రలో కూడా కేవలం ప్రశ్నించడమే జరిగింది. సో ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళ పరిస్థితి చూస్తున్నట్లయితే. తాడికొండ మండలం కంతెరకు సంబంధించిన బి పవన్ కుమార్ ఇంకొంతమంది వాలంటీర్లు కలిసి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వీళ్ళకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో అసలు విషయం గురించి, ఎందుకంటే 14,000 మంది మహిళలు, ఒంటరి మహిళలు కనిపించకుండా పోవడం అనేది చిన్న విషయం కాదు. సో దాని మీద కొంచెం న్యాయస్థానమైన తన దృష్టిని కేంద్రీకృతం చేసిందని చెప్పేసి ఆశిద్దామండి. ఇలాంటి క్రిమినల్ కేసు బనాయించడం అనేది ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త ఏమీ కాదు. చాలా రోజుల నుంచి కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంది, ఇలాంటి చర్యలు చేస్తూనే ఉంది. సో ఇక్కడ ముందు మనం మాట్లాడుకోవాల్సింది, దృష్టి కేంద్రీకరించాల్సింది అసలు ఈ ఒంటరి మహిళలకు సంబంధించి. ఈ 14,000 నుంచి 16,000 మంది దాకా మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ రావాలి, వాళ్ళ అడ్రస్ ఎక్కడ తెలుసుకునే ప్రయత్నం న్యాయస్థానంలో జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. థ్యాంక్ యూ.